హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. మా ఆరోన్‌కి ఫస్ట్ బర్త్‌డే సంబంధించిన వ్లాగ్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతున్నారనే అనుకుంటున్నానండి. అది ఫాలో అవుతుంటేనే ఈ వీడియో కూడా మీకు అర్థమవుతుందనమాట. సో, ఇప్పుడు బర్త్‌డే అంటే, ఫంక్షన్ అంటే మనం రిటర్న్ గిఫ్ట్స్ కంపల్సరీ కదండీ. సో, దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు కాకినాడలోనే ఒక షాప్‌కైతే వచ్చేసామండి. అదే మన బొహేరా ప్లాస్టిక్స్ అనమాట. ఇది కాకినాడలో మన మెయిన్ రోడ్ ఉంది కదండీ! మెయిన్ రోడ్ నుంచి సినిమా రోడ్డుకి వెళ్ళే రూట్‌లో ఉంటుందనమాట. అదేనండి చిట్టూరి వారి స్ట్రీట్ ఉంది గదా! ఆ స్ట్రీట్‌లో అయితే ఈ షాప్ ఉంది. సో, దీనికి సంబంధించిన అంటే ఈ షాప్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. మీకెవరికన్నా ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో మీకు గిఫ్ట్ ఐటెమ్స్ అన్నీ కూడా ఏదన్నా నచ్చితే మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంటే మీకు కావాలనుకుంటే ఈ షాప్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు అందిస్తారనమాట. సో, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే ఈ గిఫ్ట్ ఆర్టికల్స్ చూడడానికైతే మేము ఇక్కడికొచ్చేసామండి. సో, మా ఆరోన్‌కి ఏం గిఫ్ట్ అంటే రిటర్న్ గిఫ్ట్ ఏది ఇవ్వాలా అని చెప్పేసి చాలా గిఫ్ట్ ఐటెమ్స్ అన్నీ చూసామండి. చాలా బాగున్నాయనమాట. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనమాట. ఇక్కడున్న గిఫ్ట్ ఐటెమ్స్ అన్నీ కూడాను. మనకి అంటే ఏ బడ్జెట్‌లో కావాలో మనం ముందే వాళ్ళకి చెప్తే ఆ బడ్జెట్‌లోనే అన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గిఫ్ట్ ఐటెమ్స్ ఉన్నాయి కదండీ! ఇవి మొత్తం మనకి ఒక సెట్ ఆఫ్ బాక్స్‌తో వస్తుందనమాట. అలా మనం తీసుకెళ్ళి రిటర్న్ గిఫ్ట్‌లాగా మనం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేయొచ్చనమాట. సెపరేట్‌గా మనమేమి ఆహ్, ప్యాక్ చేయించాల్సిన అవసరం ఉండదు. సో, ఆ టైప్‌లోనే ఇక్కడ చాలా ఉన్నాయండి. అదొకటే కాదు చాలా ఉన్నాయి. సో, మేమైతే ఒకటి ఫైనల్‌గా సెలెక్ట్ చేసుకున్నాం. మేము ఏం సెలెక్ట్ చేసుకున్నామో చూపించబోయే ముందు ఇక్కడ అసలు ఏం గిఫ్ట్ ఐటెమ్స్ ఉన్నాయో అన్నీ ఒకసారి ఒక లుక్కేసేద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి.
ఇది చూసారు కదండీ! నాకైతే ఈ షాప్‌లో చాలా నచ్చిందనమాట. ఇది మనం కొబ్బరి కూర కోరుకుంటాం కదా! అది. దీని ప్రైస్ వచ్చేసి రూ. 560 అండి. దీంట్లోనే చిన్నది కూడా ఉంది. అదొచ్చేసి మనకి రూ. 240 అంట. మీలో ఎవరికైనా కావాలనుకుంటే షాప్‌ని విజిట్ చేయండి. సో, ఫైనల్‌గా మా ఆరోన్ ఫస్ట్ బర్త్‌డేకి మేము తీసుకున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే ఇదేనండి. చూసారు కదండీ! ఒక సెట్ ఆఫ్ బాక్స్. రిటర్న్ గిఫ్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కేక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, దానికోసం అని చెప్పేసి మహీంద్రా మిఠాయి వాలా అని మన కాకినాడలోనే టెంపుల్ స్ట్రీట్‌లో ఉందండి. అక్కడికైతే ఇప్పుడు మేము వచ్చేసాము. ఇది చాలా ఫేమస్ అనమాట. చాలా బావుంది. అండ్ మామూలుగా కేక్స్ గురించి పక్కన పెడితే దాంట్లో ఉన్న స్వీట్స్ కానివ్వండి, అలాగే ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ దాంట్లో ఉంటాయన్నమాట. ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్‌గా నేనైతే ఇది స్వీట్ షాప్ ఒక్కటే అనుకున్నానండి. తీరా చూస్తే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చాట్స్ అండ్ బేకరీ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఏంటా అని చూస్తే ఇది స్వీట్స్, చాట్స్ అండ్ బేకరీ షాప్ అనమాట. దీంట్లో అంటే మనకి కేక్స్ ఉంటాయి, అలాగే పఫ్స్ ఉంటాయి అండ్ పానీపూరి ఇంకా చాలా ఐటెమ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో చూసుకుంటే. సో, ఇప్పుడైతే మేము ముందు కేక్ సెలెక్ట్ చేసుకుందాము. బర్త్‌డే కేక్ అని చెప్పి లోపలికైతే వచ్చేసాము. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే మనకి అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం కేక్‌ని కస్టమైజ్ చేపించుకోవచ్చనమాట. సో, వాళ్ళేం చెప్తారంటే మనకి కావాల్సిన థీమ్ ఏదైతే ఉంటుందో అది మనల్ని అడుగుతారు. మనం అది చెప్పేసిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి మనకి దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా మనకి ఇస్తారనమాట. సో, తర్వాత మనం ఫైనల్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని కేజీస్ అండ్ ఎన్ని లేయర్స్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని చెప్తే వాళ్ళు దాన్ని బట్టి కస్టమైజ్ చేస్తారు. తర్వాత ఇవన్నీ మనం ముందు రోజే మాట్లాడేసుకోవాలండి. అప్పుడు మనకి కేక్ అనేది ఎప్పుడైతే అడుగుతామో ఆ టైంకి వాళ్ళు డెలివరీ చేస్తారనమాట. సో, ఇప్పుడైతే మేము ఏమేం కావాలని చెప్పేసి అన్నీ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నామనమాట. వాళ్ళిచ్చారు. ఈ ట్యాబ్ ఇచ్చారనమాట. ట్యాబ్‌లోనే అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదండీ! వాళ్ళిచ్చిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో, ఏం సెలెక్ట్ చేయాలా అని చెప్పేసి మా మరదలు సెలెక్ట్ చేసుకుంటా మనకేది నచ్చిందో చూసుకొని ఓకే అన్న తర్వాత మా తమ్ముడికి చూపిస్తది. మా తమ్ముడు ఫైనల్‌గా ఓకే చెప్తేనే అది సెలెక్ట్ అవుతదనమాట. అలా చేసుకుంటారు వాళ్ళిద్దరూ కూడాను. సో, ఇప్పుడైతే కేక్ ఆర్డర్ ఇవ్వడం అయితే అయిపోయిందండి. మేము కేక్ ఆర్డర్ ఇచ్చిందేంటంటే 8 కేజీస్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. తర్వాత దాన్ని 3 లేయర్స్ కింద చేయమని చెప్పేసి అన్నాము. అండ్ ఫ్లేవర్ కానివ్వండి, థీమ్ కానివ్వండి, మొత్తం కేక్‌కి సంబంధించినవన్నీ కూడా వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వడం అయితే అయిపోయింది. సో, ఇప్పుడు మనం షాప్ మొత్తం ఎలా ఉందో చూద్దాం రండి. అండ్ మేము ఏ థీమ్ ఇచ్చాము, ఏ ఫ్లేవర్‌లో చేయమనిచ్చాము, ఇవన్నీ అంటే కేక్ గురించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే గనక మీరు బర్త్‌డే వ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సిందేనండి. దాంట్లో నేను ఫుల్‌గా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
దాదాపుగా షాపింగ్ అంతా అయిపోయిందండి. అన్నీ సెలెక్ట్ చేసుకోవడం కూడా అయిపోయింది. సో, ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా! చాలా ఆకలేసేస్తూ ఉందనమాట. సో, అందరం కలిసి ఇంకా ఈ టిఫిన్ సెంటర్‌కైతే వచ్చేసామండి. ఇదొచ్చేసి కాకినాడలో మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. నెల్లూరు వాళ్ళది. ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బావుంటాయి. పెసరట్టు ఉప్మా కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, దోస కానివ్వండి అన్నీ చాలా బావుంటాయనమాట. సో, అందుకని మేము ఎప్పుడైనా బయట టిఫిన్ చేయాలనుకుంటే ఇక్కడికే వచ్చి టిఫిన్ చేస్తాము. సో, ఇంకా చాలా లేట్ అయిపోయిందని చెప్పి ఇక్కడికొచ్చాము. అక్కడ చూస్తున్నారు కదండీ! ఆయనే ఓనర్ అనమాట. ఆయన కస్టమర్స్‌ని రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బావుంటుందండి. అందరికీ టిఫిన్స్ కరెక్ట్‌గా అందుతున్నాయా లేదా అని ఆయన చేసుకుంటానే చూస్తూ ఉంటాడనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీనికి తగ్గట్టే. సో, ఇప్పుడైతే మేము మొత్తం ఆహ్, తినేసేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట. సో, ఇదండి ఇవాల్టి మా వీడియో అయితే. మీకెలాగా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. అండ్ మా అరుణ్ ఫస్ట్ బర్త్‌డేకి సంబంధించిన వ్లాగ్స్ అన్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయండి. సో, ఫస్ట్ బర్త్‌డే వ్లాగ్ కూడా తొందరలోనే రాబోతుందనమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.